శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం. జయతి హరిరచింత్యః సర్వదేవైకవంద్యః పరమగురురభీష్టావాప్తిదః సజ్జనానాం నిఖిల గుణగణార్ణో నిత్య నిర్ముక్తదోషః సరసిజనయనోऽసౌ శ్రీపతిర్మానదో నః. ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. చిత్రైపदैश्च గంభీరైః వాక్యైర్మానేరఖండితైః గురుభావం వ్యంజయంతి భాతి శ్రీజయతీర్థవాక్. నౌమిన్యాయ సుధాధికృజ్జయమునీన్ శ్రీపాదరాత్సన్మనీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధ్య విహరాన్ శ్రీవాదిరాజానపి వందేహం సవరాన్ రఘోత్తమ గురోన్ వైదగ్ధ్యవారానిధిం శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్భూత సద్ధ్యానపాన్. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం దుర్మతద్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిజ్ఞకరాబ్జోత్తాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్. శాస్త్రేషు పారదృష్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. యైరహం శుకవత్సమ్యక్ శిక్షితోస్మి కృపాలుభిః తాన్ వందే జ్ఞానపంచాస్యాన్ ధేనుపాచార్య సేవకాన్. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్వాదశ స్తోత్రము పంచమాధ్యాయంలో మనము నిన్న మాధవ నామక పరమాత్ముణ్ణి శ్రీమదాచార్యుల వారు ఏ విధంగా స్తోత్రం చేశారు అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు ముందుటి శ్లోకం విష్ణుస్రజిష్ణుగ్రసిష్ణు వివందే కృష్ణ సదిష్ణవదిష్ణు సుదృష్ణో. ఇది 6వ శ్లోకం. ఇందులో విష్ణు అనేటువంటి భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. మనం వరుసగా చూస్తూ వస్తే కేశవ, నారాయణ, మాధవ, గోవింద అయిపోయింది. ఈరోజు విష్ణు అనేటువంటి భగవంతుణ్ణి శ్రీమదాచార్యుల వారు నానా రకాలుగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ విష్ణు అనేటువంటి ఒక శబ్దాన్ని ఇక్కడ శ్రీమదాచార్యుల వారు వాడుతూ ఉన్నారు. విష్ణు విష్ణు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే అప్పుడు చెప్తారు, సుష్టు శరణశీల ధర్మ ప్రతిష్టాపక ఇత్యర్థః. విష్ణు విష్ణు అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఏ భక్తులైతే ధర్మాన్ని రక్షించమని ఆ భగవంతుణ్ణి కాయిక వాచిక మానసికంగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటి భావనతో ఏ భక్తులైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో అటువంటి భక్తుల శరణు వేడి వచ్చిన భక్తులకు అనుగ్రహం చేసేటువంటి వాడు అనే అర్థము విష్ణు అనే శబ్దానికి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. తర్వాత వివేష్టి ఇది విష్ణు అంటే ప్రపంచంలో ఈ బ్రహ్మాండం అంతటా కూడా అనురేణు పరిపూర్ణ తృణకాష్ట గోవింద అని చెప్పినట్టుగా అన్ని పదార్థాలలో భగవంతుడు ప్రవేశిస్తాడు. అందుకని అన్ని చోట్ల ప్రవేశిస్తాడు కాబట్టి ఆ భగవంతుడికి విష్ణు అని ఈ విధంగా పిలుస్తారు. తర్వాత స్రజిష్ణు అనే తర్వాత గ్రసిష్ణు అనేటువంటి పదమున్నది. గ్రసిష్ణు అనే శబ్దానికి గ్రస్తుం జగద్భక్షయితుం. గ్రస్తుం అంటే ప్రళయకాలంలో ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు తినేస్తాడు. ఆ ప్రళయకాలంలో ప్రపంచాన్ని తినడమే ఒక శీలం అంటే స్వభావం. ఉండే స్వభావంగా పెట్టుకున్నటువంటి వాడు ఎవరో అతను గ్రసిష్ణు
ఆ గ్రసిష్ణు అంటే భగవంతుడు అని అర్థం. ప్రళయకాలంలో సమస్తమైన బ్రహ్మాండాన్ని తినడమే స్వభావంగా పెట్టుకున్నటువంటి వాడు గ్రసిష్ణు అని పిలుస్తారు. తర్వాత కృష్ణ అనేటువంటి ఒక పదం ఉన్నది. విష్ణు స్రజిష్ణు గ్రసిష్ణు వివందే కృష్ణ సదిష్ణ వదిష్ణ సుదృష్ణు. కృష్ణ అంటే భగవంతుడు కృష్ణ అని పిలుస్తారు. ఎందుకు అంటే నల్లగా ఉన్నాడు కాబట్టి. నలుపు అంటే మన బ్లాక్ కాదు, మన బొగ్గులు ఉంటాయి చూడండి, ఆ రంగు కాదు. నలుపు అనే శ్యామవర్ణము అంటే శాస్త్రం చెబుతూ ఉన్నది నీటితో నిండినటువంటి మేఘము ఏ విధంగా ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగులో ఉన్నాడు భగవంతుడు. అందుకే కృష్ణుడు అని పిలుస్తాడు. నలుపు అనగానే మన బ్లాక్ కలరు, ఈ బొగ్గు మనం వాడే బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గు కలర్ కాదు. నీలమేఘశ్యాముడు అని భగవంతుడు అందుకే పిలుస్తారు. కృష్ణవర్ణ అంటే నీలవర్ణం, కొంచెం అంటే థిక్ బ్లూ అంటారు చూడండి, ఆ రకంగా భగవంతుడు నీలమేఘశ్యాముడు. నీటితో నిండినటువంటి మేఘము ఏ వర్ణంలో అయితే ఉంటుందో ఆ వర్ణంలో ఉంటాడు కాబట్టి భగవంతుడికి కృష్ణుడు అని ఇక్కడ పిలుస్తూ ఉన్నారు. తర్వాత కృష్ణ అనేటువంటి శబ్దానికి నిత్య సుఖం, కమ్ అంటే నిన్న మనం తెలుసుకున్నాము సుఖం, సుఖం అని అర్థం. క అనే శబ్దానికి సుఖం అని అర్థం. కాబట్టి కృష్ణ అంటే నిత్య సుఖస్వరూపుడు, నిత్య సుఖస్వరూపుడు అనేటువంటి అర్థము కూడా కృష్ణ అనేటువంటి శబ్దానికి మనము తెలుసుకోవచ్చు. తర్వాత కృషిర్భూవాచక శబ్ద నశ్చ నివృత్తివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని మహాభారతంలో ఉద్యోగ పర్వంలో వచ్చేటువంటి ఒక మాట. దీన్ని ఇక్కడ మనం తీసుకున్నట్టే కృష్ణుడికి భూవాచక శబ్ద నశ్చ నివృత్తికారక. కృష్ణ అనేటువంటి శబ్దానికి సమస్తమైన బ్రహ్మాండం అని అర్థం. నశ్చ అనేటువంటి శబ్దానికి నివృత్తి, ఆ బ్రహ్మాండాన్ని ప్రళయకాలంలో తినేస్తాడు, భక్షిస్తాడు, నివృత్తి గావిస్తాడు. అందుకని భగవంతుడికి కూడా కృష్ణుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అని మహాభారత ఉద్యోగ పర్వంలో మనకొక వాక్యాన్ని మనం ఇక్కడ ప్రమాణంగా తీసుకోవచ్చు. తర్వాత సదిష్ణవదిష్ణో అనేటువంటి ఒక పదం ఉన్నది. దానికి అర్థం సత్ అంటే సజ్జనులు అని అర్థం. సజ్జనులు. సదిష్ణో అనే చోట పదచ్ఛేదం చేసుకుంటే సత్ ఉష్ణ అనేది. సత్ అంటే సజ్జనులు, ఉష్ణ అంటే వారికి ఆ సజ్జనులకు సంతాపాన్ని దుఃఖాన్ని కలిగించేటువంటి దైత్యులు. సదిష్ణు అంటే దైత్యులు అని అర్థం. వారందరినీ కూడా సదిష్ణు అంటే సజ్జనులకు సంతాపాన్ని కలిగించే దైత్యులు. వారందరినీ వారందరినీ సంహారం చేయడమే శీలం స్వభావంగా కలిగిన వాడు ఎవరో వారు వదిష్ణు. ఎంత అద్భుతంగా చెప్తారు చూడండి, వదిష్ణు అని అంటారు. తర్వాత ఇదే శ్లోకంలో చిరుచిరువగా సుదృష్ణో అని ఉన్నది. సుదృష్ణో అంటే సుష్టు ధర్తుం శీలం అస్సేది సుదృష్టో. ఈ సుష్టు ధర్తుం శీలం, బాగా ధరించేటువంటి స్వభావం కలవాడు భగవంతుడు. అందుకే భగవంతుడికి సుదృష్ణో అని పిలుస్తున్నాము. దేని ధరిస్తాడయ్యా? ఈ బ్రహ్మాండాన్నంతా కూడా భగవంతుడు కూర్మ రూపంలో ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి భగవంతునికి సుదృష్ణో అని చెప్పి ఈ విధంగా మనము పిలుస్తూ ఉన్నాము అని ఈ విధంగా ఇక్కడ తెలుసుకున్న తర్వాత ఇది ఇప్పుడు వేరే వేరే ఇక్కడ ఉండేటువంటి పదాలను వేరే వేరే రకంగా పదచ్ఛేదం చేసుకొని ఇంకా అద్భుతమైనటువంటి అర్థాలను మనము ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా విష్ణు అనేటువంటి శబ్దాన్ని విష్ణు సహస్రనామంలో 2-3 చోట్ల ఈ విష్ణు అనేటువంటి శబ్దాన్ని మనము వినడానికి మనకు ఇక్కడికి మనం వినవచ్చు. ఎక్కడెక్కడ అంటే విశ్వం విష్ణుర్వశత్కారో ప్రారంభమే. విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్యభవత్ ప్రభు. తర్వాత వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వ వృషోధర. తర్వాత
అనిర్దేశ్యవపు శ్రీమాన్ అనిర్దేశ్యవపుర విష్ణురంతో ధనుంజయ అనే విధంగా 3 చోట్ల విష్ణు సహస్రనామంలో విష్ణు అనేటువంటి శబ్దాన్ని మనం వినొచ్చు. నామాని సర్వాణి యమా విశంతి తం వై విష్ణుం పరమం ఉదాహరంతి. శ్రీమదాచార్యుల వారు భల్లవేయ శృతిని ఇచ్చి భగవంతుడికి ఏ ఏ పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు కూడా విష్ణువు అనేటువంటి పేరులోనే అవన్నీ కూడా అంతర్గతమవుతాయి. విష్ణు అనేటువంటి శబ్దానికి అంత అర్థం ఉన్నది, అంత అర్థగర్భితమైనది విష్ణు అనేటువంటి శబ్దము. దానికి శ్రీమదాచార్యుల వారు గీతా భాష్యంలో చేసినటువంటి విష్ణు శబ్ద వ్యాఖ్యానాన్ని మనం ఇక్కడ కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. విష్ణు శబ్దార్థ ఉక్త శ్రీమదాచార్యై. విష్ణు అనే శబ్దానికి అర్థాన్ని శ్రీమదాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. విష్ణు సర్వవ్యాపిత్వాత్ ప్రవేశిత్వాదేహే. విష్ణు అనే శబ్దానికి 2 అర్థాలు. సర్వవ్యాపి అని ఒక అర్థం, తర్వాత అన్ని పదార్థాలలో ప్రవేశించిన వాడు అని అర్థం. ఈ 2 అర్థాలు 2 విధమైన ధాతువులతో విష్ణు అనేటువంటి శబ్దము యొక్క రూపసిద్ధి జరుగుతుంది. ఒకటి విషుల్రు వ్యాప్తవు, తర్వాత విషప్రవేశ అనేటువంటి 2 ధాతులు. ఈ 2 ధాతులకు విషుల్రు వ్యాప్తవు అనేటువంటి ధాతువు నుండి రూపసిద్ధి పొందినటువంటి విష్ణు శబ్దానికి సర్వత్ర వ్యాప్తుడు అని అర్థం. విషు వివేచన అనేటువంటి ధాతువు నుండి రూపసిద్ధి అయినటువంటి విష్ణు శబ్దానికి ఏమని అర్థము అంటే అన్ని ప్రపంచంలో ఉండే అన్ని పదార్థాలలో ప్రవేశించిన వాడు అని అర్థం. ఈ విధంగా ధాతువుల నుంచి రూపసిద్ధి పొందిన ఆ విష్ణు అనేటువంటి పదాలకు ఇదే విధంగా సర్వత్ర వ్యాప్తుడు, తర్వాత అన్ని పదార్థాల్లో ప్రవేశించిన వాడు అనే అర్థాన్నే చేసుకోవడానికి మనకు ప్రమాణాన్ని శ్రీమదాచార్యుల వారు మహాభారతంలో మోక్షధర్మ పర్వంలో వచ్చేటువంటి కొన్ని వాక్యాలను శ్లోకాలను ఇక్కడ మనకు ప్రమాణంగా ఇచ్చి ఈ శ్లోకాల అనుసారంగా విష్ణు అనేటువంటి శబ్దానికి 2 అర్థాలు, సర్వత్ర వ్యాప్తుడు, అన్ని పదార్థాల్లో ప్రవేశించిన వాడు అనేటువంటి అర్థాన్ని మనం చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని మన ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. గతిశ్చ సర్వభూతానాం ప్రజానాం చాపి భారత వ్యాప్తౌ మే రోదసీ పార్థ కాంతిశ్చాభ్యధికా మమ. నేను అన్ని చోట్ల వ్యాప్తంగా ఉంటాను, ఇందుగలడు అందు లేడన్న సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికిను అందందు గలడు అని పోతనామాత్యులు చెప్పినట్టుగా భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అని లేదు. అన్ని చోట్ల ప్రపంచ సమస్త దేశ కాలమునందు పరమాత్ముడు తాను ఉన్నాడు అనేటువంటి దానికి ప్రమాణంగా ఈ మోక్షధర్మ పరమ వాక్యాన్ని మనం వినియోగించుకోవచ్చు. తర్వాత అధిభూత నివిష్టాశ్చ తదిచ్చుశ్చాపి భారత క్రమణాచాప్యహం పార్థ విష్ణురిత్యభిసంజ్ఞిత ఇది మోక్షధర్మే. తర్వాత అన్ని పదార్థాల్లో నేను అంతర్యామి అయి ఉంటాను, సర్వత్ర వ్యాప్తుడై ఉంటాను, అన్ని పదార్థాల్లో అంతర్యామి అయి ఉంటాను. అంటే భగవంతుడు పదార్థం యొక్క బయట, పదార్థం యొక్క చుట్టుపక్కల అన్ని చోట్ల ఉంటాడు, తర్వాత పదార్థం లోపలను ఉంటాడు అనేటువంటి అర్థంలో విష్ణు శబ్దాన్ని మనము వాడవచ్చు. విష్ణు శబ్దానికి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి శ్రీమదాచార్యుల వారు ప్రమాణాలనిచ్చి మనకి ఇప్పుడు సమర్థన చేస్తున్నారు. తర్వాత విశిష్ట బల చేష్టత్వాత్ విష్ణురిత్యభిదాహరే ప్రాణం బలం శకారంచ నకారంచాహైతి శృతి. తర్వాత ఋగ్భాష్యం అనేటువంటి గ్రంథం. ఆ ఋగ్భాష్యం అనేటువంటి గ్రంథంలో శ్రీమదాచార్యుల వారు విష్ణు అనే శబ్దానికి ఈ విధంగా అర్థం చెప్తారు. విశిష్ట బల చేష్టత్వాత్ విష్ణురిత్యభిధీయతే. విశిష్టమైన బలము కలవాడు కాబట్టి భగవంతుడికి విష్ణు అని పిలుస్తారు. ఏమండి, అన్ని చోట్ల ఉండాలంటే ఎంత విశిష్టమైన బలం ఉండాలి. మనం ఇక్కడుంటే ఇంట్లో ఉండం, ఇంట్లో అంటే ఇక్కడ ఉండం, స్కూల్లో ఉంటే కాలేజీలో ఉంటే ఇంట్లో ఉండం, ఆఫీసులో ఉంటే ఇంట్లో ఉండం. అయితే భగవంతుడు ఎందుకు? మనకు బలం లేదు కాబట్టి.
అయితే భగవంతుడు అన్ని చోట్ల సకల దేశకాలములందు వ్యాప్తుడే ఉండాలి అంటే భగవంతుడికి ఎంత విశిష్టమైనటువంటి బలం కావాలి. కాబట్టి విశిష్టమైన బలం కలవాడు అనేటువంటి అర్థంలో విష్ణు శబ్దాన్ని మనం ప్రయోగం చేసుకోవచ్చు అని చెప్పి ఆచార్యుల వారు భాష్యంలో చెప్తూ ఉన్నారు. తర్వాత విష్ణు అనే చోట ఉండేటువంటి షకారానికి నకారానికి ఏమని అర్థము అంటే ప్రాణ బలం అనే అర్థం. ప్రాణ బలం అనే అర్థం అంటే వాయుదేవుల వారికి ప్రాణాన్ని బలాన్ని ఇచ్చేటువంటి వాడు అనే ఒక అర్థంలో కూడా విష్ణు అనే శబ్దాన్ని మనము ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. తర్వాత విష్ణునామ విశిష్ట ప్రాణసౌఖ్యత ఇది విభూతితత్వే. గీత 10వ అధ్యాయం విభూతి అధ్యాయంలో విష్ణు అనేటువంటి శబ్దానికి విశిష్ట ప్రాణ సౌఖ్యత అనేటువంటి అర్థాన్ని అంటే వాయుదేవుల వారికి విశిష్టమైన సుఖాన్ని అందించే వాడు అనే అర్థంలో విష్ణు అనే శబ్దాన్ని మనము వాడుకోవచ్చు. విష్ణు అనే శబ్దానికి వాయుదేవుల వారికి మనం ఇందాకే తెలుసుకున్నాము ప్రాణ బలం అని చెప్పి. అదేవిధంగా సుఖాన్ని కూడా వాయుదేవుల వారికి అందిస్తారు భగవంతుడు. ఆ భగవంతుడి నామమే విష్ణు అని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అతకస్మాదుచ్యతే మహావిష్ణురితి యస్మాత్ స మహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాత్మనః సర్వాణి భూతాని వ్యాప్నోతి వ్యాపయతి. తర్వాత నరసింహ తపనీయ శృతి అని ఒక సంహిత ఉన్నది, నరసింహ తపనీయ సంహిత అని. ఆ నరసింహ తపనీయ సంహితలో విష్ణు అనే శబ్దానికి అర్థం చెబుతూ ఉన్నారు. ఎందుకు భగవంతుడికి మహావిష్ణు అని పిలుస్తారయ్యా అంటే అతడు మహామహిమ కలవాడు. ఏంటా మహిమ అంటే సర్వాన్ లోకాన్ 14 లోకాలను సర్వాన్ దేవాన్ అందరి దేవతలలోనూ సర్వాత్మనః సర్వాణి భూతాని అన్ని భూతములలోనూ ప్రాణం ఉండేటువంటి ప్రాణం లేనటువంటి చరాచరాత్మక సమస్త ప్రపంచములోనూ వ్యాప్నోతి వ్యాపించి ఉన్నాడు. అందుకనే ఆ భగవంతుడికి విష్ణు అని పిలుస్తారు అని చెప్పి నరసింహ తపనీయ శృతి కూడా మనకు చెబుతూ ఉన్నది. తర్వాత హరివంశంలో కూడా వ్యాప్య సర్వానిమాన్ లోకాన్ స్థితః సర్వత్ర కేశవః తతశ్చ విష్ణునామాసి ధాతోర్వ్యాప్తిశ్చ దర్శన. హరివంశంలో కూడా వ్యాప్య సర్వానిమాన్ లోకాన్ స్థితి సర్వత్ర కేశవః. ఈ ప్రపంచంలో అంతా చరాచరాత్మకమైన ఈ బ్రహ్మాండం నందు వ్యాపించి ఉన్నాడు. తర్వాత అన్ని పదార్థములలో అంతర్యామి అయి ఉన్నాడు. అందువల్ల భగవంతుడికి విష్ణు అని పిలుస్తారు అని చెప్పి మనకు హరివంశము కూడా మనకి ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఈ విధంగా విష్ణు అనేటువంటి శబ్దానికి మనము నానా రకాలుగా అర్థాన్ని మనం చేసుకోవచ్చు. తర్వాత గ్రసిష్ణు అనేటువంటి ఒక శబ్దం ఉన్నది, దానికి అర్థం మనం తెలుసుకున్నాం. ఇంకొక అర్థం రుద్రాది సర్వ జగద్భక్షయితుం శీలమస్సైతి గ్రసిష్ఠు. ఓం అత్తాచరాచర గ్రహణాత్ ఓం అనేటువంటి ఒక వేదవ్యాస దేవుని వారు చూసి చేసినటువంటి సూత్రం. ప్రథమాధ్యాయం 2వ పాదం 6వ అధికరణంలో వచ్చేటువంటి 6వ సూత్రం ఇది. అందులో భగవంతుడు ప్రళయకాలంలో సమస్త చరాచరాత్మకమైనటువంటి ప్రపంచాన్ని తింటాడు అనేటువంటి అర్థాన్ని ఆ సూత్రంలో ప్రతిపాదన చేశారు. ఆ సూత్రంలో ప్రతిపాదించినటువంటి అర్థాన్నే ఇక్కడ గ్రసిష్ణు అనేటువంటి శబ్దానికి అంటే గ్రసిష్ణు అనేటువంటి శబ్దానికి ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని అర్థాత్ సమస్త భూమండలాన్ని తినేవాడు అనే అర్థాన్ని చేసుకోవడానికి మనకేమయ్యా ప్రమాణం అంటే ఇక్కడ మనం ఓం అత్తాచరాచర గ్రహణాత్ అనేటువంటి సూత్రాన్ని మనం ఇక్కడ ప్రమాణంగా పెట్టుకొని ఆ గ్రసిష్ణు అనేటువంటి శబ్దానికి ఆ ప్రళయకాలంలో ప్రపంచాన్నంతా బ్రహ్మాండాన్నంతా తినేటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని మనము తప్పకుండా చేసుకోవచ్చు. తర్వాత స్రజిష్ణు ఇక్కడ కొంచెం పదాలను కొంచెము పదచ్ఛేదం చేసుకుంటే మనకు ఒక విశిష్టమైనటువంటి అర్థము మనకు వస్తూ ఉన్నది. స్రజిష్ణు సజిష్ణు గ్రసిష్ణు ఉన్నది. ఇక్కడ మనము స్రజిష్ణు అగ్రసిష్ణు అనేటువంటి ఈ విధంగా పదచ్ఛేదం చేసుకోవాలి. స్రజిష్ణు అగ్రసిష్ణు అనే విధంగా పదచ్ఛేదం చేసుకుంటే అప్పుడు
అప్పుడు ఏమని అర్థం వస్తుంది అంటే దానికి చెప్తారు స్రజిష్ణు అగ్రశిష్ణు. అగ్రశిష్ణు అంటే అర్థం ఏంటి అంటే భగవంతుడు కృష్ణుడిగా ఉన్నప్పుడు గోపికా స్త్రీలందరూ కూడా వెళ్ళి యశోదాదేవికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అమ్మా యశోదాదేవి నీ కొడుకు కృష్ణుడు మన్ను తింటున్నాడు అని కంప్లైంట్ చేయంగానే కృష్ణుడు అంటారు, నాహం భక్తితవానంబా సర్వే మిథ్యాభిశంసినః అని భాగవతం దశమ స్కందంలో 8వ అధ్యాయంలో మనం ఈ శ్లోకాన్ని చూస్తాం. మనము నేను మన్ను తినలేదమ్మా, వీళ్ళందరూ కూడా అబద్ధం చెబుతూ ఉన్నారు అని అక్కడ కృష్ణ భగవంతుడు చెప్తాడు. ఆ అర్థాన్ని అగ్రశిష్ణు అనేటువంటి శబ్దానికి మనం ఆ అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుడు మన్ను తిన్నాడు అని విధంగా ఎవరైనా చెప్తే మన్ను ఇటువంటి తినేటువంటి స్వభావం లేనివాడు భగవంతుడు దేన్ని స్వీకరించినా శుద్ధమైనటువంటి దాన్ని స్వీకరిస్తాడు. రాళ్ళు రప్పలు మన్ను ఇటువంటివి భగవంతుడు సర్వతా తినడు అనేటువంటి అర్థాన్ని అగ్రశిష్ణు, ఇంతకుముందు గ్రశిష్ణు అంటే మొత్తాన్ని తినేటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అగ్రశిష్ణు అంటే ఏది పడితే తినేటువంటి వాడు కాదు, భక్తులు భక్తితో సమర్పించినటువంటి వాటిని శుద్ధమైనటువంటి వాటిని శాస్త్రంలో నిషిద్ధింపబడనటువంటి వాడిని భగవంతుడు తింటాడు, ఏది పడితే తినడు అనేటువంటి అర్థాన్ని అగ్రశిష్ణు అనేటువంటి శబ్దానికి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత మనకు కృష్ణ సదిష్ణవదిష్ణు అని ఒక శబ్దము, కృష్ణ అనేటువంటి ఒక పదం. వీటిని మనము ఏకకాలంగా చూసినప్పుడు కృష్ణ సదిష్ణవదిష్ణు అని మనం అనుకున్నప్పుడు అప్పుడు కృష్ణ అంటే కర్షతితి కృష్ణ, దుర్మార్గంలో వెళ్ళేటువంటి మనందరినీ కూడా ఆకర్షించి సన్మార్గంలో నడిపించేవాడు అనేటువంటి అర్థంలో కృష్ణ అనేటువంటి శబ్దాన్ని ఆ పదానికి ఆ అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. సదిష్ణవదిష్ణు అనేటువంటి పదానికి మనం ఒక అర్థం తెలుసుకున్నాం. ఇంకో అర్థం చెప్తారు, యతః కర్షసి దేవేశ నియమ్యా సకలం జగత్ అతో వదంతి మునయః కృష్ణం త్వం బ్రహ్మవాదినః. అన్నిటినీ సన్మార్గంలో వెళ్ళేటువంటి దుర్మార్గంలో వెళ్ళేటువంటి దేవతలను కానీ సజ్జనులను కానీ వారందరినీ కూడా నియమేన ఆకర్షించి వారందరినీ సన్మార్గంలో నడిపిస్తాడు కాబట్టి వారికి కృష్ణుడు అని పిలుస్తాడు అని గీతా భాష్యంలో మహాకౌర్మం అనేటువంటి పురాణంలో వచ్చేటువంటి వాక్యాన్ని శ్రీమదాచార్యుల వారు ఉద్ధరించి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇది కృష్ణ సదిష్ణవదిష్ణు అనేటువంటిది ఒకటే పదం అని మనం పెట్టుకున్నప్పుడు కృష్ణ అనేటువంటి శబ్దానికి అర్జునుడు అనే అర్థం ఉన్నది. మహాభారతంలో కూడా చెప్తారు, మహాభారత తాత్పర్యం శ్రీమదాచార్యులు వారు కూడా చెప్తారు. కృష్ణ అనేటువంటి శబ్దాన్ని 5 మందిని మనం పిలుస్తాము. కృష్ణ అంటే కృష్ణుడు, కృష్ణ అంటే భీమసేన దేవుల వారు, కృష్ణ అంటే ద్రౌపది, కృష్ణ అంటే అర్జునుడు. ఈ విధంగా 5 మందిని మనము కృష్ణ అనేటువంటి పేరుతో మహాభారతం పిలుస్తున్నది అని చెప్పి మహాభారతంలో వచ్చింది. శ్రీమదాచార్యుల వారు కూడా ఆ మాటను మనకు మహాభారత తాత్పర్యంలో మనకు చెప్తారు. బ్రహ్మశ్చ శర్వశ్చ సమేత్య కృష్ణం ప్రణమ్య పార్థశ్చ కృష్ణనామ సంచకృతుశ్చాపి శిక్ష ప్రకర్షక చక్రుశ్చ అని ఈ విధంగా కృష్ణ అనేటువంటి శబ్దానికి అర్జునుడు అనేటువంటి అర్థాన్ని ప్రథమాధ్యాయం ద్వితీయాధ్యాయంలో కూడా చెప్తారు. 20వ అధ్యాయంలో కూడా శ్రీమదాచార్యుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమంటే కృష్ణ అనేటువంటి శబ్దానికి అర్జునుడు అని అర్థం. కృష్ణ సదిష్ణ అంటే ఆ సదిష్ణ అంటే విషాదం, అంటే మోహం, అజ్ఞానం. ఆ అర్జునుడికి కృష్ణ సదిష్ణ అంటే అర్జునుడికి వచ్చేటువంటి మోహం. ఆ మోహాన్ని సదిష్ణ అవధిష్ణు అంటే వధిష్ణు అంటే ఆ మోహాన్ని పరిహారం చేసినవాడు. వచ్చినటువంటి అజ్ఞానం ద్వారా కలిగినటువంటి మోహాన్ని గీతోపదేశాన్ని చేసి ఆ అర్జునుడికి వచ్చినటువంటి మోహాన్ని పరిహారం చేసినవాడు భగవంతుడు అని కృష్ణ సదిష్ణ వధిష్ణు అనేటువంటి శబ్దానికి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అర్జునుడికి మోహం వచ్చిందని ఏమంటే ఏ ప్రమాణం అంటే గీతలో అర్జునుడు చెప్పుకున్నాడు, నష్టో మోహస్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్తి గతి సందేహ కరిష్యే వచనం తవ అని
18వ అధ్యాయం చిట్ట చివరకు 73వ శ్లోకంలో ఈ మాట చెప్తాడు అర్జునుడు. ఇంతవరకు నాకు మోహం ఉండిందయ్యా భగవంతుడా, నీవు చేసిన ఉపదేశం ద్వారా నాకు ఉన్నటువంటి మోహమంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీవు ఏ విధంగా చెబుతావో, ఏమి చెప్తావో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అర్జునుడి తనకు మోహం ఉన్నది అని చెప్పి గీతలో స్వయంగా చెప్పాడు. కాబట్టి అర్జునుడికి వచ్చినటువంటి మోహాన్ని పరిహరించిన వాడు అనేటువంటి అర్థాన్ని కృష్ణ సదిష్ణ వదిష్ణో అనేటువంటి పదానికి మనం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి అర్థం ఇది. ఆ తర్వాత కృష్ణ సతిష్ణ వదిష్ణో అనేటువంటి పదానికి ఇంకొక అర్థం. కృష్ణ అంటే ద్రౌపది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కృష్ణ అనే శబ్దానికి 5 మందిని పిలుస్తారు. అదే ద్రౌపదిని కూడా కృష్ణ అనే శబ్దంతో పిలుస్తారు. ఆ కృష్ణ సతిష్ణో అంటే కృష్ణ అంటే ద్రౌపదీదేవిలో ద్రౌపదీదేవి దేహంలో 5 మంది ఉన్నారు. శచి, శ్యామల, ఉష, పార్వతి, తర్వాత భారతి. వీడు 5 మంది ఉన్నారు. ఈ 5 మంది ఉంటే దాంట్లో భారతీదేవికి దుఃఖం లేదు. కృష్ణ ఉష్ణ అంటే దుఃఖం. ఆ 5 దేహంలో 5 మంది ఉన్నా కూడా కృష్ణ సతిష్ణం అంటే ఆ ఒక ద్రౌపది అనేటువంటి దేహంలో 5 మంది దేవతలు ఉన్నా భారతీదేవికి దుఃఖాన్ని ఇవ్వకుండా ఆయా దేవతల ప్రారబ్ధానుసారంగా పార్వతి, శ్యామల, శచి, ఉష ఇంద్రాణి వారికి మాత్రమే దుఃఖాన్ని ఇస్తాడు భగవంతుడు. కాబట్టి కృష్ణ సతిష్ణ వదిష్ణో అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా అనేకమైనటువంటి అర్థాలని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత వివందే అనేటువంటి శబ్దం ఉన్నది. వివందే అనేటువంటి శబ్దాన్ని ప్రతి చోట శ్రీమదాచార్యుల వారు వందే అనేటువంటి శబ్దాన్ని వాడితే ఇక్కడ విష్ణు స్రజిష్ణు గ్రసిష్ణు వివందే కృష్ణ సదిష్ణ వదిష్ణ సుదృష్ణో వివందే అని వాడతారు. వివందే అంటే అర్థమేమి? వివందే అంటే వివందే అకృష్ణ, వివందే కృష్ణ అని ఉన్నది. ఆ వివందే అకృష్ణ అని మనం పదచ్ఛేదం చేసుకున్నట్లయితే అకృష్ణ అంటే దోషములు అని అర్థం. అకృష్ణ అంటే దోషములు లేనివాడు భగవంతుడు అనేటువంటి అర్థాన్ని కూడా అక్కడ మనం తెలుసుకోవచ్చు. తర్వాత సుదృష్ణో అనేది లాస్ట్ శబ్దం. అక్కడ అసదృష్ణో అనే విధంగా మనం పదచ్ఛేదం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి అర్థాలు. అంటే సదుష్ణ వదిష్ణో అసదృష్ణో అని అర్థం చేసుకుంటే అప్పుడు అసదృష్ణో అనేటువంటి శబ్దానికి ఏమర్థం అంటే అసుం అంటే ప్రాణదేవుల వారు అని అర్థం, వాయుదేవుల వారు అని అర్థం. వాయుదేవుల వారి ప్రసిద్ధమైనటువంటి అర్థం. అసదృష్ణో అంటే వాయుదేవుల వారిని ధర్తుం శీలం అస్యాస్తి అసదృష్ణు, వాయుదేవుల వారిని ధారణం చేసేటువంటి స్వభావం కలవాడు భగవంతుడు. ఆ అర్థంలో భగవంతుడికి అసదృష్ణు అని పిలుస్తారు. ప్రపంచాన్నే ధరించిన వాడు భగవంతుడు. ప్రపంచంలో వాయుదేవుల వారు కూడా ఉన్నారు. కాబట్టి వాయుదేవుల వారిని కూడా అంటే కూర్మ రూపంలో మొదటగా వాయుకూర్మాన్ని ధరించాడు భగవంతుడు. తర్వాత ఆ వాయుకూర్మం పైన శేషదేవుల వారు, ఆ శేషదేవుల పైన బ్రహ్మాండం ఉన్నది. కాబట్టి కూర్మ రూపంలో ఉండే వాయుదేవుల వారిని ధరించిన వాడు భగవంతుడు అనేటువంటి అర్థాన్ని అసదృష్ణో అనేటువంటి శబ్దము మనకి ఇక్కడ చెబుతూ ఉన్నది. ఈ విధంగా ఇంకా అద్భుతమైనటువంటి అర్థాలు, ఇంకా ఎన్నెన్నో అర్థాలని మనం తెలుసుకోవచ్చు. యోగ్యతానుసారంగా 2, 3 ఒక్కొక్క శబ్దానికి 2, 3, 4 అర్థాలను మాత్రం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాన్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాదాత్ పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికర సదా అనేన భావి అత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు. అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ని ఒత్తినట్లయితే నా ప్రవచనాలన్నింటినీ కూడా చాలామందికి ఇంకా తెలుగులో చెప్పేటువంటి ఈ
పాఠాలను ప్రవచనాలను అందరికీ చేర్చడానికి అనుకూలంగా అవుతుంది. నా ఈ చిన్న ప్రయత్నంలో మీ వద్దకే మధ్వశాస్త్రం అనేటువంటి శీర్షికతో నేను మీ అందరి ముందుకు వస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నానికి మీ వంతు సహాయ సహకారాలు అందరూ అందించాలని కోరుతున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు.